మామూలుగా మీరు సుప్రీంకోర్టు న్యాయవాదిగా అంటే మామూలుగా చాలామందికి ఇప్పుడు నేనున్నాను ఒక పౌరుడిగా నాకు ఉండవలసిన బాధ్యతలు ఏంటి సమాజంలో అనేది చాలామంది ప్రజలకు తెలియదు. అలాంటి వాళ్ళకి ఉన్నటువంటి హక్కులు ఏంటి సార్? ఏదైనా ఒక క్రైమ్ జరిగింది అని మీ నాలెడ్జ్కి వచ్చిన తర్వాత మీకు ఆ ఇన్సిడెంట్కి సంబంధం లేకపోయినా ఇట్ ఈస్ యువర్ బౌండెడ్ డ్యూటీ ఫర్ అ సిటిజన్ టు గివ్ ఎ ఇన్ఫర్మేషన్ టు ది పోలీస్. ఓకే, దానికి అంటే ఏదో రోడ్డు మీద ఏదో యాక్సిడెంట్ జరిగింది నేను ఎందుకు పోలీస్కి కాల్ చేయని అని అంత మనం దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు అడిగింది లైక్ కొంచెం క్వశ్చన్ అది ప్రిస్క్రైబ్గా చెప్పరా ఎలా? ఇప్పుడు ఒక పౌరుడిగా మన ఫిర్యాదు చేసే హక్కులు ఏమేమి ఉంటాయి? ఇప్పుడు యాజ్ ఏ పౌరుడిగా ఇప్పుడు నేను భారతదేశంలో బతుకుతున్నాను, నాకున్నటువంటి హక్కులు ఏంటి? సార్, లెట్ మీ మేక్ ఇట్ క్లియర్. We all are paying taxes to the concerned state governments, right? Yes. State governments ki and as you know state GST, central GST. మీరున్న జ్యూరిస్డిక్షన్లో మీకు ఏదైనా హాని జరిగితే మీ రైట్స్ ఏదైనా ఇన్ఫ్రింజ్ అయితే కనుక 100% మీరు ఇమ్మీడియట్గా పోలీస్కి త్రూ 100 కాల్ చేయొచ్చు. లేదంటే యూ కెన్ వాక్ ఇన్ టు ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అండ్ గివ్ ఏ ఇన్ఫర్మేషన్. బేసిక్గా మనం అది సినిమా వాడుక భాషలో కంప్లైంట్ అనే వర్డ్ లేదండి. వీ విల్ గివ్ ఏ ఫస్ట్ ఇన్ఫర్మేషన్, అంటే ఆ ఇన్సిడెంట్కి సంబంధించి ఫస్ట్ ఇచ్చే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ దట్ రిపోర్ట్ మేడ్ బై పోలీస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, సినిమాటిక్ భాషలో ఎఫ్ఐఆర్. ఎర్లియర్ సిఆర్పిసిలో ఇట్ యూస్ టు బి రిజిస్టర్డ్ అండర్ 154 ఆఫ్ సిఆర్పిసి. ఓకే, మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అది మీకన్నా జరగచ్చు, మీ పక్కన వాళ్ళకన్నా జరగచ్చు అన్యాయం అనేది. పోలీస్ అనే వ్యక్తి మీ కంప్లైంట్ తీసుకోకపోతే నెక్స్ట్ నేనేం చేయాలనేది చాలా పెద్ద $1 million క్వశ్చన్. అంటే చాలామంది పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి భయపడతారు. ఫస్ట్ వచ్చే థాట్ ఏంటంటే నాకెందుకు. ఓకే, రెండవది వెళ్ళిన తర్వాత కంప్లైంట్ తీసుకోకపోతే ఎట్లాగా. జనరల్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత నాకు ఎంత అన్యాయం జరిగినా నేను గట్టిగా మాట్లాడను. మనకి బయట సొసైటీలో ఒక మైండ్ సెట్ ఉంది. బట్ లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్, ఇట్ ఈజ్ యువర్ రైట్. న్యాయం కోసం అడగడం అనేది మీ హక్కు, ప్రాథమిక హక్కు. మనకి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఎలా ఉందో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎలా ఉందో, ప్రతి స్టేట్కి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలాగే ఉంది. వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్ అండ్ వాళ్ళకి వచ్చే శాలరీస్ అవ్వచ్చు, ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్కైనా వచ్చే శాలరీస్ ఈ ట్యాక్స్ నుంచే వస్తాయి, రైట్? అండ్ కమింగ్ టు ద పాయింట్, పోలీస్ అనే వ్యక్తి కంప్లైంట్ తీసుకోకపోతే ఏం చేయాలి? యూ హ్యావ్ అనదర్ ఆల్టర్నేటివ్, యూ కెన్ గివ్ ద సేమ్ కంప్లైంట్ టు ద కన్సర్న్ మ్యాజిస్ట్రేట్. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్లో ఉన్నవాడు చెప్తున్నాం, అమీర్పేటలో ఇన్సిడెంట్ జరిగింది, మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, వాళ్ళు కంప్లైంట్ తీసుకోను అన్నారు. అంటే వాళ్ళు చదివి దీంట్లో నాకేం అనిపించట్లేదు, నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయను, కంప్లైంట్ తీసుకోను అన్నాడు. బట్ నిజంగా మీకు ఒక అన్యాయం జరిగిందని మీకు తెలుసు, చూసిన విట్నెస్లు ఉన్నారు, దెన్ యూ కెన్ ఫైల్ ది సేమ్ కంప్లైంట్ విత్ ద మ్యాజిస్ట్రేట్. దీనికి ఒక టెక్నికల్ ప్రొసీజర్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని మీట్ అయ్యారు, వాళ్ళు తీసుకోను అన్నారు, దెన్ యూ హ్యావ్ టు ఫార్వర్డ్ ద సేమ్ కంప్లైంట్ టు ద ఏసీపీ, డీసీపీ అండ్ కమిషనర్. మీరు అట్లా ఫార్వర్డ్ చేసి, ఫార్వర్డ్ అంటే మీరు పట్టుకుని కూడా తిరగక్కర్లేదు, యూ కెన్ సెండ్ ఇట్ త్రూ ది రిజిస్టర్డ్ పోస్ట్. కౌంటర్ ఫైల్ ఇస్తారు కదా మనం రిజిస్టర్డ్ పోస్ట్ చేస్తే, యూ హ్యావ్ టు సేవ్ ఇట్. మీ దగ్గర భద్రపరుచుకొని రిజిస్టర్డ్ పోస్ట్లో పంపించిన 7 working days ఆర్ 10 working days తర్వాత మీరు అండర్ సెక్షన్ 200 సిఆర్పిసి ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. ఓకే, రైట్? అండర్ సెక్షన్ 156 సబ్ క్లాస్ 3 సీకింగ్ డైరెక్షన్స్ టు ది పోలీస్ ఫర్ ది ఇన్వెస్టిగేషన్ ఇంటూ ది మ్యాటర్ అని. అంటే నేను వెళ్తే కంప్లైంట్ తీసుకోలేదు, నేను సో అండ్ సో డేట్లో హయ్యర్ అఫీషియల్స్ కూడా నేను ఇదే కంప్లైంట్ ఫార్వర్డ్ చేశాను, నాకు అక్కడ న్యాయం జరగలేదు, సో మై లార్డ్షిప్ మీరు కంప్లైంట్ స్వీకరించి పోలీస్కి డైరెక్షన్స్ ఇవ్వండి. దెన్ ఇమీడియట్లీ ఒక్కసారి ఆ మ్యాజిస్ట్రేట్కి దీంట్లో ప్రైమా ఫేసి కంప్లైంట్ చదివి మనం ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్సెస్ ప్రైమా ఫేసి ఉన్నాయి అని అనిపిస్తే ఇమ్మీడియట్గా పోలీస్కి ఇన్స్ట్రక్షన్ తెలిపాటాయి. దెన్ దెర్ ఇస్ నో ఆప్షన్, దే హ్యావ్ టు ఫైల్ ది ఎఫ్ఐఆర్. కాగ్నిజబుల్ అఫెన్సెస్ అయితే దే హ్యావ్ టు ఇమీడియట్లీ ఫైల్ ది ఎఫ్ఐఆర్ అండ్ దే హ్యావ్ టు స్టార్ట్ ది ఇన్వెస్టిగేషన్. అంటే ఒక సామాన్యుడికి ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, అంటే ఒక సందేహం, చెప్పండి. ఇప్పుడు మీరు కోర్టుకి వెళ్ళినా కూడా మళ్ళీ పోలీసులకి వాళ్ళు ఎలా చేయాలనేది దిశానిర్దేశాలన్నీ కోర్టు నుంచి పోలీసులకే వస్తాయి. మళ్ళీ ఏదైతే ఎఫ్ఐఆర్ ఉంటుందో ఆ కేసు ఉంటుందో మళ్ళీ అది డీల్ చేయాల్సింది పోలీసే కదా. వన్స్ పోలీస్ రిజెక్ట్ ద కంప్లైంట్, దెన్ హౌ కెన్ హీ డూ? సార్,
అందరు పబ్లిక్కి జనరల్గా అర్థమయ్యేలా చెప్తాను. పోలీస్ ఈజ్ నాట్ అబౌవ్ ది జడ్జ్, పోలీస్ ఈజ్ బిలో ది జడ్జ్. ఒక్కసారి మ్యాజిస్ట్రేట్ ఆ కంప్లైంట్ చదివి కంప్లైనెంట్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత మ్యాజిస్ట్రేట్ నుంచి డైరెక్షన్స్ వచ్చాక నేను ఇన్వెస్టిగేట్ చేయను అనే రైట్ అయితే ఉండదండి, 100% ఉండదు. ఎందుకంటే పోలీస్ హ్యాస్ టు వర్క్ ఇన్ అకార్డెన్స్ విత్ ద లా, ప్రిస్క్రైబ్డ్ బై ది లా అండ్ విత్ ద డైరెక్షన్స్ ఆఫ్ ది కోర్ట్. ఇక్కడ ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేయండి అని ఒక డైరెక్షన్ వచ్చిన తర్వాత నేను చెయ్యను అంటాం ఉండదు, రైట్? ఎందుకంటే మ్యాజిస్ట్రేట్ ప్రైమరీగా వాళ్ళకున్న జ్యుడిషియల్ మైండ్ అప్లై చేసి వాళ్ళకు వచ్చిన కంప్లైంట్ని పోలీస్కి ఫార్వర్డ్ చేశారు, రైట్? సో ఇంకా నాకు నచ్చినట్టు నేను బిహేవ్ చేస్తాను అనేదానికి ఉండదు అది. అంటే ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, ఇఫ్ ఇన్ కేసు జడ్జి గారు చెప్పారు మీరు ఇలా చేయండి కంప్లైంట్ తీసుకోండి అని, కానీ ప్రొసీజర్ కానీ లేకపోతే అతను చేయాల్సిన విధి నిర్వహణ కానీ అందులో లోపాలు ఉన్నాయనుకోండి, అలాంటి సమయాల్లో పౌరుడిగా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఎక్సలెంట్. ఇప్పుడు నేను కంప్లైంట్ తీసుకెళ్తేనే పోలీస్ తీసుకోలేదు అని ఒక ఇది ఉంది కదా, ప్రిజంప్షన్ ఉంటుంది. ఓకే, అందుకే నేను కోర్టుకు వెళ్ళాను. మళ్ళీ అదే కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వచ్చింది, వాళ్ళు తీసుకోరు. బట్ యూ నో దట్ యూ హ్యావ్ టెలిఫోన్ రికార్డ్స్ ఉన్నాయి, రైట్? విట్నెసెస్ ఉన్నారు కదా, ఇమ్మీడియట్గా యూ క్యాన్ ఫైల్ ఏ ప్రొటెస్ట్ పిటిషన్ ఇన్ ద సేమ్ కోర్ట్. ఆ ప్రొవిజన్ కూడా ఉంది. అంటే ఈ ఏజెన్సీ, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, సో కాల్డ్ ది కన్సర్న్ పోలీస్ ఎస్హెచ్ఓ ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయట్లేదు. వై? నేను ఈ ఎవిడెన్సెస్ సో డేట్లో ఇచ్చాను, వాళ్ళు తీసుకోలేదు. దట్ వీ కాల్ ఇట్ యాజ్ ఇన్ సింపుల్ వే ప్రొటెస్ట్ పిటిషన్ అని చెప్తాను. ప్రొటెస్ట్ పిటిషన్ ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది ట్రాన్స్పరెన్సీగా జరగాలి అని చెప్పి వీ కెన్ ఆస్క్ ఫర్ ఆల్టర్నేటివ్ ఆల్సో. అంటే ఈ ఐఓ కాకుండా వేరే ఐఓకి అలాట్ చేయండి కేసును కూడా అడిగే రైట్ ఎవ్రీ పబ్లిక్ ఉంది. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము వెంకట్ గారు, ఎలాంటి అంటే సివిల్ కేసెస్ మామూలుగా ఇల్లుకు సంబంధించి కానీ లేకపోతే భూమికి సంబంధించినటువంటి కానీ ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో అలాంటి సమస్యల్లో పోలీసులు అక్కడక్కడ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. మామూలుగా సర్వే చేయడంలో కానీ లేకపోతే భూములు పంచుకోవడంలో వీళ్ళ ఇంటరాక్షన్ ఉండి ఒక సైడ్ ఉన్నటువంటి వ్యక్తులకి సపోర్ట్ చేయడం కానీ, ఇంకొన్ని విషయాలు అన్నదమ్ముల విషయాల్లో ఆస్తి పంపకాల్లో కొన్నిసార్లు, అన్ని సందర్భాల్లో కాదు కొన్ని సందర్భాల్లో పోలీసులు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అసలు సివిల్ వివాదాలలో పోలీసులు ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చు అంటారు? వాళ్ళకి 0% ఉందండి. సివిల్ అనేది కంప్లీట్గా కోర్టు పర్వ్యూ. ఏ డిస్ప్యూట్ అన్నా సివిల్ ప్రాపర్టీస్కి సంబంధించి లేదా మనీ ఇష్యూస్కి సంబంధించి ఎరైజ్ అయితే 100% పోలీస్కి అయితే రైట్ లేదు. ఓకే, ఇన్ కేస్ అంటే ఈ మధ్య ల్యాండ్ వాల్యూస్ బాగా పెరిగిన తర్వాత అవుట్స్కట్స్లో చాలా ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. అవ్వట్లేదు అని అంటే మనం చిన్నగా ఏం చెప్పక్కర్లేదు, గట్టిగానే చెప్పచ్చు. దే ఆర్ గెటింగ్ ఇన్వాల్వ్డ్. ఎందుకంటే ఒకప్పుడు ఒక ఏకర్ 5,000 10,000 ఉంటున్నది, ఇప్పుడు క్రోర్స్లో వెళ్ళిపోయింది. 3 crores 5 crores 10 crores. సో ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్స్ కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇఫ్ ఎనీ పోలీస్ ఈజ్ హెరాసింగ్ యూ అంటే సివిల్, నేను నా బ్రదర్, నేను నా సిస్టర్, లేదు మా ఫ్యామిలీలో, లేదంటే మా నైబర్స్, మేము ఏదైనా ప్రాపర్టీకి సంబంధించిన డిస్ప్యూట్లో పోలీస్ ఇన్వాల్వ్ అవుతున్నారంటే దే కెన్ డైరెక్ట్లీ ఫైల్ ఏ పిటిషన్ ఇన్ ద హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ది రెస్పెక్టివ్ స్టేట్, ఏదైనా ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అక్కడ అండర్ సెక్షన్ 482 క్లియర్గా మెన్షన్ చేయొచ్చు పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని, నాట్ టు ఇంటర్ఫియర్ అని ఆర్డర్ తీసుకోవచ్చు. సెక్షన్ 482 ఆఫ్ సిఆర్పిసి హైకోర్టులో ఆ ప్రొవిజన్ ఉంది. అండ్ పబ్లిక్లో ఉన్న చాలా పెద్ద మిత్ ఏంటంటే సార్, కోర్టుకి వెళ్ళాలి, హైకోర్టుకి వెళ్ళాలి అంటే మనకెందుకు అని అనుకుంటారు, రైట్? మీకు సొసైటీలో బీయింగ్ ఎ ట్యాక్స్ పేయర్స్ మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ప్రతి కోర్టు కాంప్లెక్స్లోని ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీస్ అని ఒకటి ఉంది. ఫస్ట్ అక్కడికి వెళ్ళి ధైర్యం చేయండి మీరు. నా అపీల్ టు ఎవ్రీ పబ్లిక్ అండి, ఎప్పుడైతే మేజర్గా ఈ ల్యాండ్స్కి వాల్యూస్ పెరిగిపోయినాయో, అంటే 100,000 ఉండే ఏకర్ 5 crores 10 crores 50 crores వెళ్ళిపోయిందో, సో అది సివిల్ నేచర్ క్రిమినల్గా కన్వర్ట్ అయిపోతుంది. మీకు యూ హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ రైట్. మీరు కన్సర్న్ కోర్ట్ కాంప్లెక్స్కి ఫస్ట్ వెళ్ళి నాకు లీగల్ సర్వీసెస్ కావాలి, నాకు ఏమీ తెలియదు, నాకు ఇంత అన్యాయం జరిగింది అని మీరు ఒక్కసారి కోర్టు ప్రెమిసెస్కి వెళ్ళి ఫ్రీ లీగల్ సర్వీస్ అని ఉంటుంది, ఫ్రీ లీగల్ ఎయిడ్ అని, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయితే వాళ్ళు కన్సర్న్ అడ్వకేట్ని అలాట్ చేస్తారు. ఇఫ్ యూ కాంట్ పే యువర్ కోర్ట్ ఫీజ్ ఆల్సో నో ప్రాబ్లం, లీగల్ సర్వీసెస్ అథారిటీ చూసుకుంటుంది. అంటే చాలామంది సామాన్యులు ఏమనుకుంటారంటే, నేను డబ్బులు పెట్టుకుని ఒక అడ్వకేట్ని పెట్టుకున్నా కూడా పని జరగట్లేదు, ఫ్రీ లీగల్ ఎయిడ్ అసలు పని చేస్తుందా అనే ఒక అనుమానం ఉందండి. పని చేస్తుంది సార్. అసలు ఫ్రీ లీగల్ ఎయిడ్ దగ్గరికి వెళ్తున్న వాళ్ళు ఎంతమంది? గవర్నమెంట్ ఫ్రీ పథకాల గురించి వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అదే న్యాయం నాకు కావాలి, నా 10 ఎకరాల భూమి ఒకటి కబ్జా చేశాడు అంటే
ఎంతమంది ఫ్రీ లీగల్ సర్వీస్ అవైల్ చేసుకోవడానికి వెళ్తున్నారు? పోనీ ఎంతమందికి తెలుసు పాపం? చెప్పేవాళ్ళు కూడా ఉండాలిగా. ఎస్, 100%లో నాకు తెలిసి 100 చాలా మంది తెలీదు, 30 మందికి కూడా తెలిసి ఉండదు. అంటే కోర్టు అంటే ఒకరిని అరెస్ట్ చేసి అక్కడ నుంచి తీసుకెళ్ళి జైల్లో పెడతారు అని దాన్ని ఒక నెగిటివ్ దీంట్లో క్రియేట్ చేసేసారు. ఎస్, కొంతపాటు మూవీస్ ఉంది, వెబ్ సిరీస్ ఉంది, అన్నింటిలో ఉంది. కానీ బట్ మీకు ఒక్కసారి మీరు ట్యాక్స్ పేయర్ అయితే ఇండియాలో జ్యుడిషియల్ సిస్టమ్ మీకోసం వర్క్ చేయడానికి 24/7 ఉంది. 24/7 ఉందండి. ఈవెన్ సుప్రీం కోర్ట్ ఈజ్ వర్కింగ్ టిల్ మిడ్-నైట్ కొన్ని కేసెస్లో. బట్ నేను వెళ్ళాలి కదా, నేను ఇంట్లో కూర్చొని నేను దేవుడికి దండం పెట్టుకుని అరే నాకేం తెలీదు అంటే ఇప్పుడు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎంతమంది అయితే అగ్రీ అవుతారో, ఎంతమందికి ఇబ్బంది ఉందో, న్యాయ సహాయం కావాలి, నాకేమీ తెలియదు అని అనుకునే వాళ్ళు కన్సర్న్ మీది ఏ పోలీస్ స్టేషన్లోకి వస్తుంది, అక్కడ కన్సర్న్ కోర్టు ఏముంది, రైట్? ఆ కోర్టు దగ్గరికి వెళ్ళి సార్ నాకేం తెలియదండి, ఇది నా ఇష్యూ అని చెప్తే వాళ్ళే మీకు ఫ్రీగా ఒక అడ్వకేట్ని ఎంగేజ్ చేస్తారు. అయితే వెంకట్ గారు మనతో మాట్లాడేందుకు కాలర్ అయితే ఉన్నారు, సాగర్ గారు హైదరాబాద్ నుంచి. సాగర్ గారు నమస్కారం అండి. హలో సార్, నమస్తే. చెప్పండి, సమస్య ఏంటండి? ఇది ఒక డౌట్ ఉందండి. ఇప్పుడు ఒక రెసిడెన్షియల్ అసోసియేషన్ మీద కంప్లైంట్ ఇవ్వాలంటే వాళ్ళు ఏమైనా ఒక హెరాస్మెంట్ చేసినా, ఒక బుల్లింగ్ చేసినా, సో ఇది ఎవరిని అప్రోచ్ అవ్వాలంటారు? సార్ హలో. హలో సార్ వినిపిస్తుందండి నేను చెప్పేది? వినిపిస్తుంది. ఓకేనండి. హెరాస్మెంట్ అంటే వాట్ కైండ్ ఆఫ్ హెరాస్మెంట్ అండి? అది కొంచెం మీరు ఎలాబరేటెడ్గా చెప్తే నేను గైడ్ చేయగలుగుతాను. అంటే థ్రెటన్ చేయడం, లైక్ ఇట్లాగా వాటర్ డిస్కనెక్ట్ చేయడం, ఈవెన్ దో మనకి మెయింటెనెన్స్ రెగ్యులర్గా పే చేస్తున్నా కానీ ఇట్లా పవర్ కట్ చేయడం, వాటర్ కనెక్షన్స్ ఆపేయడం, అంటే వాటర్ ఆపేయడం, సో ఇట్లా ఏ హెల్ప్ చేయకపోవడం, ఈవెన్ దో వాళ్ళ డ్యూటీ అయినా, సో ఇట్లా చేస్తున్నప్పుడు ఇది పోలీస్కి అప్రోచ్ అవ్వచ్చా? ఒకవేళ అప్రోచ్ అయితే వాళ్ళు ఇది సివిల్ కేసు అని ఏమైనా పక్కన పెట్టేస్తారా? సార్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ మెంటల్ క్రూయాలిటీ, పోలీస్ ఇది సివిల్ కేసు అనే రైట్ పోలీసు కూడా ఉండదండి. ఓకే, ఫిజికల్ హెరాస్మెంట్ మీరు వెళ్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ వేకి వాళ్ళు అబ్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఇంటెన్షనల్గా మీకు దారి ఇవ్వట్లేదు, అలాగంటే మీకు వచ్చే ప్రొవిజన్స్ని కట్ చేస్తున్నారు అంటే మీరు పోలీస్ని అప్రోచ్ అవ్వచ్చు అండి. బట్ యూ షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ ఎవిడెన్సెస్ అండి. అంటే వేగ్గా మనం మాటలతో చెప్తే నమ్మరు కదా, సో యూ షుడ్ హ్యావ్ ఏ క్లియర్ ఎవిడెన్సెస్. హలో వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. సో ఎవిడెన్సెస్ చూపించినా కానీ ఇది సివిల్ మ్యాటర్ అని చెప్పేసి పక్కన పెట్టేశారు. సో మీరు అప్రోచ్ అయ్యారా ఆల్రెడీ? అప్రోచ్ చేయమండి సార్. ఒకటి, యూ కెన్ ఫైల్ ఏ సూట్ ఫర్ ఇంజంక్షన్, ఓకే, ఆన్ యువర్ అసోసియేషన్ మేకింగ్ దెమ్ యాజ్ ద పార్టీస్. అంటే మీ పీస్ఫుల్ పొజిషన్ కానీ మీ ప్రిమిసెస్లోకి వచ్చి వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి యూ కెన్ గెట్ ఎ ఇంజంక్షన్ ఆర్డర్. సివిల్ ఇట్ ఈస్ లైక్ ఎ బెయిల్ ఆన్ అర్జెన్సీ కేసెస్, సివిల్ ఇట్ ఈస్ ఇంజంక్షన్ ఆర్డర్. మీరు స్టే తీసుకురావచ్చండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాండ్లోకి వేరే వాళ్ళు ఎంటర్ అయితే అలాగే ఇంజంక్షన్ తెచ్చుకుంటారు, ఇక్కడ కూడా మీరు లీగల్ ఓనర్ అయితే మీ ఫ్లాట్కి సంబంధించి, బికాజ్ యూ ఆల్సో హ్యావ్ ఏ ఈక్వల్ రైట్ ఆన్ ది అన్డివైడెడ్ షేర్ పోర్షన్ కానీ కామన్ ఏరియాస్లో కానీ మీకు కూడా మీ కో ఓనర్స్తో ఎలా ఉంటుందో మీకు కూడా ఈక్వల్ రైట్ ఉంటుంది. సో మీ రైట్స్ అక్కడ ఇన్ఫ్రింజ్ అవుతున్నట్టే. అంటే మీరు ఆ ప్యాసేజ్లోంచి వెళ్ళడానికి వాళ్ళు పర్మిట్ చేయకపోయినా రైట్, అక్కడ మీ రైట్ ఇన్ఫ్రింజ్ అవుతున్నట్టు. యూ కెన్ ఫైల్ ఏ సూట్ సివిల్, మీ రైట్స్ ఇన్ఫ్రింజ్ అవుతున్నట్టు అండి. ఇది కామన్ ఏరియాస్ కూడా మీరు యాడ్ చేస్తే మీరు బిల్డర్కి అమౌంట్ ఇచ్చి పర్చేజ్ చేస్తారు, రైట్? 25% ఆఫ్ ది కామన్ ఏరియా అంటారు. కామన్ ఏరియా ఇంక్లూడ్స్ బాల్కనీ అండ్ కారిడార్ అండ్ ఎవ్రీథింగ్, వాక్వేస్. సో దాంట్లో కూడా మీకు ఈక్వల్ షేర్ ఉంటుంది, రైట్? సో మిమ్మల్ని అక్కడ పాస్ అవ్వనివ్వకుండా అంటే మిమ్మల్ని అక్కడ యూజ్ చేసుకోనివ్వకుండా వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు అంటే ఇమ్మీడియట్లీ యూ కెన్ ఫైల్ ఎ సూట్ ఫర్ ఇంజంక్షన్ అండి ఇన్ ద సివిల్ కోర్ట్. If there is any incident regarding the physical attack or verbal abuse అంటాం, అంటే కనిపిస్తే తిట్టడం, ఇట్లాంటి సాడిస్టిక్ బిహేవియర్స్ కొంతమంది అసోసియేషన్స్లో కూడా ఉన్నాయి. నేను అంటే నా నోటీస్ కూడా వచ్చింది, నేను కొన్ని కేసెస్ కూడా డీల్ చేసా ఇట్లా. ఓకే, ఎప్పుడైతే మీకు ఫిజికల్ అబ్యూస్ కానీ మిమ్మల్ని కానీ మీ ఇంట్లో లేడీస్ని కానీ అబ్యూస్ చేస్తే అది 100% క్రిమినల్ లా పరివ్యూలోకి వస్తుంది. ఇమ్మీడియట్లీ యూ కెన్ ఫైల్ ఏ పోలీస్ కంప్లైంట్. లేదు అంటే ఇంతకుముందు చెప్పినట్టు యూ కెన్ ఫైల్ ఎ ప్రైవేట్ కంప్లైంట్ అందాం. ఓకే అండి, ఓకే, థ్యాంక్స్.